చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పుడు సంపూర్ణ దాని పేరేంటి, మహిళలకి 1500 రూపాయలు ఇస్తాము నెలకి, అట్లాగే బస్సుల్లో ఫ్రీ ఇస్తాము, గ్యాస్ 3 ఇస్తాము, అందరికీ 15,000 రూపాయలు చెప్పుని డబ్బులు వేస్తాము, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, అట్లాగే 20,000 రూపాయలు రైతులకే ఇస్తాము. ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే గతంలో ఇట్లాంటి హామీలు ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే అమలు చేశారా? అందరికీ గుర్తున్నటువంటిది సంపూర్ణ రైతు రుణమాఫీ నగలతో సహా విడిపించడం, డ్వాక్రా రుణమాఫీ నగలతో సహా విడిచిపెట్టడం. ఇవి రెండూ జరగలేదు కదా. అందులో సంపూర్ణ రుణమాఫీలో చివరికి ఓ 50,000 లోపు వాళ్ళకి అన్నటువంటిది చేశారు ఫస్ట్ దీంట్లో. ఆ తర్వాత మిగతా వాళ్ళ దానికి వచ్చేటికి విడతలు అన్నారు, అది పోయింది. అది కూడా స్కేల్ పెట్టారు. డ్వాక్రా రుణమాఫీ బదులు 10,000 రూపాయలు ఇచ్చి సర్దుకోమన్నారు. అయితే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వదిలేసినటువంటి గుర్తు చూసుకుంటే, ఇంటర్ దాకా ఉచిత బస్సు ప్రయాణం అని 2014 మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 17 ఆన్లైన్లో 19 కింద ఉంది. అది చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. బట్ ఏమన్నా ఇచ్చారా ఆ రోజున 5 ఏళ్లలో? నెంబర్ 2 వచ్చేటప్పటికి అధికారంలోకి వస్తే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఎప్పుడు చెప్తున్నారు, కానీ 2014 మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 17లో ఏడాదికి ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయల సబ్సిడీతో 12 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే ఆ రోజునున్న లెక్కే 1100 రూపాయలు సిలిండర్, 1200 రూపాయలకి పెరిగింది అప్పుడు. ఆ టైంలో ఈ హామీ ఇచ్చారు. అంటే అప్పుడు లెక్క ప్రకారం ఎంత రావాలి? 1000 రూపాయలు పోను 200 రూపాయలు కట్టాలి. 200 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది ఆ రోజున. బట్ వాళ్ళు ఇచ్చిన హామీ అది. అదే సందర్భంలో 1500 రూపాయలకి మహిళలకు ఇప్పుడు ఇస్తామంటున్నారు. 2014 మేనిఫెస్టోలో పండంటి బిడ్డ పథకం కింద పేద గర్భిణీ మహిళలకు 10,000 ఇస్తామన్నారు. ఇచ్చారా అట్లాగా? ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో అర్హులైన మహాలక్ష్మి పథకం పేరుతో 30,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామని కూడా ఆనాడు ఇచ్చినటువంటి హామీ ఇచ్చారా? ఎవరికైనా అట్లా వేసారా డిపాజిట్? లేకపోతే పేద మహిళలకి సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామని కూడా ఆనాడు ఇచ్చారు హామీ. ఎవరికన్నా ఇచ్చారా? ఇవి ఆనాడుకి సంబంధించి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. రోజు రోజుకి ఈ ఇష్యూస్ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అటు వైసీపీ రైట్ చేస్తుంది, బీజేపీలోని కొంతమంది రైట్ చేస్తున్నారు.